రేడియో వెరితాస్ ఏషియా తెలుగు విభాగం శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. డిసెంబర్ మాసం 12వ తేదీ ఆగమన కాలంలో మన సిద్ధపాటును ప్రశ్నించుకుంటూ నేటి సువిశేషంలో క్రీస్తు ప్రభు మనకు బోధిస్తున్న సత్యాలను గ్రహించుటకు ప్రయత్నం చేద్దాం. మేము సంగీత వాయిద్యములను మీకు వినిపించితిమి, మీరు సంతసింపరైతిరి. మేము విలపించితిమి, మీరు రొమ్ములు బాదుకొనరైతిరి. బప్తిస్మ యోహాను మీ ఎదుటకు వచ్చి పశ్చాత్తాపమును బోధించినప్పుడు అతను తిండిబోతు, త్రాగుబోతు అని సంబోధించిరి అంటూ మనకు తెలియచేస్తూ మానవ నైజాన్ని, మానవ అపరిపక్వతను, ఆధ్యాత్మిక బలహీనతను మనకు నేటి సువిశేషం తెలియచేస్తుంది. మానవులుగా మనం ప్రతి విషయములోనూ మనకు అనుగ్రహింపబడిన ఆశీర్వాదములను లెక్కించకుండా లోటును వెదకుటకు మనం ఎంతో ప్రయత్నాలు చేస్తుంటాం. మన చుట్టూ జరిగే విషయములందు, శ్రీ సభలో, మన విశ్వాస ప్రయాణములో మనం స్వీకరించే పలు విషయములందు ఔదార్యతను చూపకుండా లోటుపాట్లను లెక్కిస్తూ తద్వారా బప్తిస్మ యోహాను ప్రవచించిన సమయములందు గొనిగిన జనుల వలె మనం కూడా చేస్తుంటాం. తప్పులు పడుతుంటాం, సాడీలు చెబుతుంటాం, సాకులు చూపుతుంటాం. మరి ఈ ఆగమన కాలంలో క్రీస్తు జన్మానికై మనం సిద్ధపడుతూ దేవుడు మనకు అత్యంత శ్రేష్టమైన బహుమానమైన తన కుమారుని క్రీస్తు ప్రభువును మనకు రాజుగా, మన రక్షకునిగా ప్రసాదిస్తున్నప్పుడు ఎటువంటి భావనను మనం కలిగి ఉంటున్నాం, ఎటువంటి స్వీకరింపు తనమును మనం చూపుతున్నాం, ఎటువంటి ఔదార్యతను మనం పంచుతున్నామంటూ ఆలోచిద్దాం. సాకులు చెప్పుట మాని, సాడీలు చెప్పుట మాని, దేవుడు మనకు అనుగ్రహించు ప్రతి వరమునకు కృతజ్ఞత కలిగి తిరిగి దేవుడు మనకు ప్రసాదించిన వరములను బట్టి ఇతరులకు ఒక ఆశీర్వాదముగా మారుదాం. అట్లు చేసినప్పుడు మన ఆధ్యాత్మికత జీవితంలో పరిపక్వతను పొందగలం. ఆమెన్.